అలాగే ఈ నెలంతా కూడా ఎన్నో సభలు ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, చాలా ప్రాంతాలు వెళ్ళాలి. దానికోసం ప్రార్థన చేయండి. అలాగే క్యాలెండర్స్ కోసం ఈ 2 రోజులు 3 రోజుల వర్క్ జరుగుతుంది. ప్రొఫెటిక్ క్యాలెండర్, యునైట్ టు ఇగ్నైట్ ప్రొఫెటిక్ క్యాలెండర్ 2026లో జరిగే అనేకమైన విషయాలు నా క్యాలెండర్లో నేను పొందుపరుస్తాను. దేవుడు నాకు తెలియపరిచిన విషయాలన్నీ ప్రార్థన చేస్తాను. అందుకే ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. చాలా విషయాలు దేవుడు తెలియపరుస్తున్నారు. 2025వ సంవత్సరంలో ప్రాఫిటిక్ క్యాలెండర్లో ఏమైతే రాయబడ్డాయి అవన్నీ జరిగాయి. కొన్ని వాటిలైతే ఒక ప్రవచనం అయితే ఏడుస్తూ రాశాం. నీతిమంతులు, అందరికీ సుపరిచితమైన దైవజనులు, ప్రముఖులు చనిపోతారు అని రాశాం. దేవుడు మాట చెప్పడం చాలా బాధపడుతూ రాశాను. నిజంగా పోయిన సంవత్సరంలో ప్రముఖమైన దైవజనులు, నీతిమంతులు హతసాక్షులైపోయారు. దైవజనులు అలా జరగబోయే పరిస్థితి ఎందుకు జరగబోయే దేవుడు తెలియపరుస్తాడంటే, 1 కీడు కొట్టివేయబడాలి, 2 దైవ చిత్తం జరగాలి. ఆమేన్ చెప్పండి. సో అలా రాస్తాం. ఆత్మీయ మేలుకొల్పు కూడా ఉంటుంది దాంట్లో. పోయినసారి 4 పరిచర్లు కలిసి ఒక క్యాలెండర్, ఇప్పుడు 7 పరిచర్లు కలిసి ఒక క్యాలెండర్గా రూపుదిద్దించబడుతుంది. దానికోసం ప్రార్థన చేయండి. 2-3 రోజుల వరకు జరుగుతుంది. క్యాలెండర్ మీకు అందజేయబడతాయి. తర్వాత డైరీస్ పరిచర్య కూడా ఈసారి ఖచ్చితంగా చేస్తున్నాం. దానికి విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. దానికోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ డైరీస్ వేసాను, లాస్ట్ ఇయర్ వేయలేదు. ఒక వ్యక్తి వల్ల మోసగించబట్టి డైరీలు వేయలేకపోయాను నేను. సో ఆ డైరీలు వేయాలి. ఎందుకంటే నిన్న ఒక మీటింగ్ వెళ్తే ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఆ పాస్టర్ గారికి ఎవరి కాలంలో సేవకు వచ్చాడు, 2 సంవత్సరాలు అయింది, డైరీ ఇచ్చానంట. నేను చేసినప్పుడు ఒక వాక్యం చెప్పినప్పుడు సేవ పరిపూర్ణంగా చేయాలి అనుకున్నాడు. నేను వెళ్ళి పాస్టర్ గారు ఎందుకు మీకు గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తున్నా డైరీ ఇచ్చా. ఆ డైరీ వెనకాల ఒక మాట రాశా, బలము తెచ్చుకో, పడిపోవడానికి కాదు నిలబెట్టడానికి దేవుడు నేను పిలిచాడు. ఆ మాట ఆ కుమారుని ఆ రోజు నుంచి 2.5 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన నడిపించింది అన్నాడు. నేను వెళ్ళిన మీటింగ్లో చాలా సంతోషం. ఒక మాట నేను అదే చెప్తున్నా, మనకు ఉంటే మనసులో ఏ మాంద్యం ద్వారా అయినా, ఏ కోణంలో అయినా దేవుని కోసం పని చేయగలుగుతాం. సో డైరీల పరిచయం జరుగుతుంది. దానికోసం ప్రార్థించండి. సహకరించగలిగిన వారు సహకరించండి. అలాగే 5వ తారీఖు రాత్రి నూజివీడు ప్రాంతంలో తూర్పు దిగువల్లో మీటింగ్ ఉంది. 6వ తారీఖు రాత్రి రామన్నగూడెం, తాడేపల్లిగూడెం దగ్గర రామన్నగూడెం అనే ప్రాంతంలో ఈవినింగ్ ఒక చోట చర్చిలో మెసేజ్, ఆ తర్వాత యూత్ క్రిస్మస్లో వాకింగ్ చెప్పాలి. 7 ఉదయం ఏలూరులో ఆరాధన ఉంటుంది. తర్వాత ఆసనగూడెంలో 7 పగలు ఆరాధన ఉంటుంది. అలా పెదపాడులో 7వ తారీఖు రాత్రి, అంటే ఆదివారం, నెక్స్ట్ ఆదివారం రాత్రి పెదపాడులో సభ ఉంటుంది. దైవజనులు ఐజక్ గారు మరి నడిపిస్తున్నారు. దానికోసం ప్రార్థన చేయండి. 8 పగలు కామవరపు కోటలో వార్షికోత్సవ సభలో మాట్లాడుతాను. 8 రాత్రి మణుగూరు, 9 పగలు కొత్తగూడెం, 9 రాత్రి కోదాడ, 10 రాత్రి